2024 మేలో జరిగిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రికార్డులు సృష్టించడం మన అందరికీ తెలిసిందే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన రాజకీయం ప్రజల గుండెల్ని పిండేసింది. ఫర్ ఎగ్జాంపుల్, నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన రోడ్డు మీద పడుకోవటం జరిగింది. ఇలా చాలానే జరిగాయన్నమాట. అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి సైతం ఇతను పవన్ కాదు తుఫాన్ అని ఇంకా ఎంతో మంది రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవటం జరిగింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ఏపీ రాజకీయాల్లోనే కాదు ఓవరాల్ ఇండియా రాజకీయాల్లో దూసుకొని వెళ్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఒకటిగా మొదలైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్ అయ్యారు. రాబోయే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో బీజేపీకి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అవసరం పడింది. అసలు ఏంటి ఈ ఆశలు? బీజేపీ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న ఆశలేంటి? మనం ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఈ ఛానల్లో రియల్ ఎస్టేట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బీజేపీతో కలుపుకొని కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన అసెంబ్లీ ఎలక్షన్స్ లో టాప్ లేపిన విషయం మనందరికీ తెలిసిందే. రాబోయే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో బీజేపీ తరపున మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెడీ అయిపోయారు. పొత్తులో ఉన్న పార్టీలుగా ఒకరికి ఒకరం సహకారం అందించుకోవాలి అన్నట్లుగా బీజేపీ కోసం చంద్రబాబు పవన్. అయితే ముఖ్యంగా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ గా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ప్రచార బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే దీనివల్ల బీజేపీకి ఏంటి ఉపయోగం? మహారాష్ట్రలో మన తెలుగు పీపుల్ ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో ఆ ప్రదేశాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఓవరాల్ గా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు అనగా 16, 17 నవంబర్ లో ఆయన 5 సభలు మరియు 2 రోడ్ షోలో పాల్గొంటున్నారు. విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఈ ప్రాంతాల్లో మన తెలుగు పీపుల్ ఎక్కువగా ఉన్నారు. తెలుగు ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలకి మన పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే ఇష్టమో అంతే ఇష్టంతో మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్ అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మాటలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడతాయని బీజేపీ ఉద్దేశం. పైగా పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో పవన్ సభలతో అక్కడ ఓట్లు మరింతగా పెరిగే అవకాశాలుంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఇలా చేస్తే మహారాష్ట్రలో బీజేపీకి ఓటింగ్ మెజారిటీ ఎక్కువగా ఉంటుందని బీజేపీ ఆలోచన. అండ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో బీజేపీకి సపోర్ట్ గా ప్రచారం చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్ గా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ గురించి చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఈ యొక్క ప్రభావం ఏమన్నా చూపిస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏమవుతుందో. అండ్ మహారాష్ట్రలో ఉన్న మన తెలుగు వాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం ఏ రేంజ్ లో బీజేపీని గెలిపిస్తుంది అనేది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మన ముందు సింగిల్ గా స్టార్ట్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పాన్ ఇండియా పొలిటీషియన్ గా అయ్యారు. రాబోయే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం ఏ మాత్రం బీజేపీకి యూజ్ అయిందని మీరు అనుకుంటున్నారు? అండ్ బీజేపీ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.